ఏగ కూడా వాళ్ళని నా మీద ఏగ వాళ్తే ఒక్కోసారి ఏగని కొట్టపోయి నన్ను కొడతా ఉంటాడు. చుట్టుపక్కల జనాన్ని జరిపే దగ్గర రావద్దా అడబా 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 దగ్గర రావద్దని చెప్పి ఆ ఒంటి మీద ఉండే కోటు తీసేసి మొహంకి ఇసురుకుంటా నీళ్లు జల్లి ఇంత చేశారు. 4 గంటలంట ప్రవీణ్ పగడాల అన్న రామవరప్పాడు జంక్షన్ దగ్గర పడిపోయి ఉంటే అంట హెల్మెట్ తీయలేదంట, మాస్క్ తీయలేదంట. అసలు చూసారా, హెల్మెట్ కోసం మాస్క్ కోసమే చచ్చిపోయినట్టుంది ప్రవీణ్ పగడాలన్న. అన్ని గంటలు చివరికి 4 గంటల పాటు హెల్మెట్తోనే పడుకున్నాడంట అన్న. ఇంకొకసారి హత్య గిత్య అంటే ఈపులు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. ఐజీ గారు చెప్పారు నమ్మమని, నమ్మరా మీరు? ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే, మీరు నమ్మాలా. ప్రవీణ్ పగడాల అన్న యాక్సిడెంట్ ఎంత బాగా జరిగిందంటే, మనిషి రోడ్డు నుంచి 9 అడుగులు, మేము వెళ్ళాం కదన్నా, అందరం వెళ్ళాం. రోడ్డు నుంచి 9 అడుగుల దూరం ఉంటుంది. మహా అయితే నడుచుకుంటూ కొలిసి మరీ చూపించాడు హర్ష్ కుమార్ అన్న. అయితే మనిషి పడిపోయి ఉన్నాడు. బుల్లెట్ని దుప్పటి కప్పినట్టు కప్పు ఉంది బుల్లెట్, కాళ్ళ నుంచి తల వరకు. ప్రపంచంలో ఎన్నో యాక్సిడెంట్లు, విచిత్రమైన యాక్సిడెంట్లు జరిగాయి. ఫ్లైఓవర్ మీద వెళ్ళే కార్లు కిందకొచ్చబడిన సంఘటనలు చూసాం. సంబంధం లేనివాడు చచ్చిపోయినవి కూడా చూసాం. కానీ బండిని మీద పెట్టుకొని చచ్చిపోయినాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ప్రవీణ్ పగడాల అన్న మాత్రమే. అంత చక్కని చావు ఇంకెవరికి రాదు. మీకు తెలుసా, ఆయనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఒక స్పెట్స్ ఉంటుంది. బండి మీద జర్నీ చేసేటప్పుడు కళ్ళకి ఆ స్పెట్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్పెట్స్ తీయలే ఆయన. ముఖం కనిపించడం కోసమే వైన్ షాపుల దగ్గర పర్టికులర్గా స్పెట్స్ తీశాడంతే, ఇంకెక్కడ తీల. ఆ బండి మీద పడేటప్పుడు కళ్ళజోడు ఎక్కడ ఇరిగిపోద్దో కష్టపడి కొనుక్కున్న కళ్ళజోడని చెప్పి పాపం ముందు ఆ బండి వచ్చి గాల్లో ఎగిరొచ్చిందంట. మరి నాకు తెలియదు ఆ విషయం, పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తుంటే చూసా. ముందు మనిషి పడ్డాడట, తర్వాత బండి ఎగిరిందంట. బాలకృష్ణ సినిమానే ఏమైనా సుమో ఎగిరినట్టు ఎగరడానికి ఇది. బండి ఎగిరొచ్చే లోపే ఇక నేను చచ్చిపోతున్నా అని అర్థమైన ప్రవీణ్ అన్న కళ్ళజోడు తీసి జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టి, మాస్క్ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి, వాటికి బాయ్ బాయ్ చెప్పి చచ్చిపోయాడు బండి మీద పడి. మనిషిని చంపారు. ముందు మాట్లాడితే కేసులు పెడతా ఉంటున్నారు, ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. మీకు తెలుసో తెలీదు, నాకు వచ్చిన అనుమానం, సహజంగా అనుమానాలు వస్తుంటాయి కదా. ఆ రోజు ప్రవీణ్ అన్న చనిపోయారు అన్న విషయం దావాలంలాగా అన్ని రాష్ట్రాలకి పాకింది. అందరూ కూడా ఏమై ఉంటుంది ఏంటి అని టెన్షన్లో ఉన్నారు. అందరూ కూడా ఏం జరుగుంటుంది, ఎవరు చంపారు, యాక్సిడెంట్ అంటున్నారు, హత్యలాగా ఉంటుంది, ఇది పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవన్నీ ఏంటి అని చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి హమారా ప్రసాద్ అని ఒకడు ఉన్నాడండి. చిన్నజీయర్ స్వామికి గురువు గారు హమారా ప్రసాద్. చిన్నజీయర్ స్వామికి, పరిపూర్ణానంద స్వామికి గురువు గారు అనమాట. హమారా ప్రసాద్ అంటారు ఆయన్ని. చాలా తెలివి కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇంట్లో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా, అప్పటికి ఇంకా పోలీసులు రాలా, యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్ళా, ఆ స్థలం చుట్టూ ఏ విధమైనటువంటి రిబ్బెల్ను కట్ల, ఇంకా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అసలు ఆ మనిషి డెడ్ బాడీని ఇంకా పూర్తిగా తీసుకొని హాస్పిటల్ దగ్గరికి రాలా. అప్పుడే వీడు ఏ స్టేట్మెంట్ పెట్టాడో తెలుసా, కడుపు నిండా తాగి చచ్చిపోయి ఉంటాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే వచ్చింది చూసుకుంటా అన్నాడు వీడు. నేను అడిగాను, యారా నువ్వును మా అన్న ఎప్పుడు తాగారా, ఎక్కడ తాగారా అని అడిగాను నేను. ఖచ్చితంగా మనిషి తాగే చచ్చిపోయాడు అంటున్నావు కదా, నువ్వు మా అన్న ఎప్పుడైనా బార్ షాప్లో కూర్చొని తాగారా అని అడిగాను నేను. వాడు అలాగే అన్నాడు, కరుణాకర్ సుగ్గున అలాగే అన్నాడు, లలిత్ కుమార్ అలాగే అన్నాడు, ధర్మార్గం భాస్కర్ రాజు అలాగే అన్నాడు, పార్వతక్క అలాగే ఉంది. ఇక ఒక్కళ్ళేంటి. నా అనుమానం ఏంటంటే, మనిషి చనిపోయినటువంటి విషయం ఇంకా కుటుంబానికి కూడా పూర్తి వివరాలు తెలియకముందే తాగే 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 యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడని మొదటి రోజే వీళ్ళు చెప్పారు. అంటే ఎంత జాగ్రత్తగా స్కెచ్ గీసుంటారో ఒక్కసారి ఆలోచించండి. చివరికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్పారు, తాగి 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 మళ్ళీ తాగి, ఒక్క తాగి కాదు, 2 తాగులు కూడా కాదు, 3 తాగులు తాగి 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 యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. నేను చెప్తా ఉన్నా, దేవుని శాపము ఆయన రక్తం ఒలికించినటువంటి స్థలాన్ని వదిలిపెట్టదు చెప్తున్నాను నేను. ఎవడెవడైతే ప్రవీణ్ పగడాల అన్న యాక్సిడెంట్ వెనక ఉన్నాడో వాడికి కూడా కుటుంబం ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. వాడికి భార్య ఉంటుంది, వాడికి బిడ్డలు ఉంటారు, వాడికి తల్లిదండ్రులు ఉంటారు, వాడికి కుటుంబం ఉంటుంది. మనిషి ఏమీ చేయలేకపోవచ్చు. ఆ రోజు కయ్యని చేతుల్లో చనిపోయిన హేబేలు రక్తము మొరపెట్టినట్లుగా ప్రవీణ్ అన్న రక్తము కూడా మొరపెట్టి ఉంటుంది అక్కడ. పోస్ట్ మార్టం చేయడానికంటే ముందుగా ఆ మనిషి ఒంటి మీద ఉండే ప్యాంట్ తీసి, షర్ట్ తీసి ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయని చూశారు. మీకు తెలుసా, 6 అంగుళాల గాయం ఒకటి తొడ మీద ఉంది, కాలిన గాయం. ఉన్నారు కదా, 6 అంగుళాల గాయం కాలినట్లుగా.
సైలెన్సర్ మీద పడి ఒకవేళ తొడ కాలిందే అనుకుందాం, ప్యాంట్ కాలిద్దా? నాట్యం ప్రయత్నముతో సామి చూసం స్మైల్ ముత్తు సామి గెట్ సమ్ వైబ్ ముత్తు సామి మైండ్ ఈస్ బ్లోయింగ్ ముత్తు స్వామి 20% off. Book now at wonderla.com. ఉగ్రత వారి పిల్లల తరాల వరకు వెంటాడుతుంది. వాడిని వదిలిపెట్టడు దేవుడు, వదిలిపెట్టడు. ఇక ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నానని నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. ఇక అదంతా మీరు విన్నారు. మళ్ళీ ఏడ్చే ఓపిక కానీ ప్రతి చోట ఏడ్చే అంత తీరిక కానీ నాకు లేదు. తీసుకెళ్లారు, చక్కగా గుండు కొట్టారు, ఎండలో ఎర్రటి ఎండలో నిలబెట్టారు ఒక పావు గంట సేపు. ఏ షర్టు ఏ ప్యాంటు మీద అయితే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అదే ప్యాంటు అదే షర్టు మీద 5 రోజులు ఉంచారు. నా షర్టు ప్యాంట్ ఇంకోటి ఇవ్వడానికి నాకు ఇష్టపడలేదు. విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది నాకు. నొప్పి తట్టుకోలేక విలవిల్లాడుతూ ఒక్క ట్యాబ్లెట్ అడిగితే ట్యాబ్లెట్ ముక్క కూడా ఇవ్వలేదు నాకు. ఇవ్వకపోగా ఆ జైలధికారులకు పెద్దగా ఉండే ఒక అధికారి నోటికి ఎన్ని మాటలు వస్తాయని మా అమ్మని అన్నాడు, క్రైస్తవ సమాజాన్ని అన్నాడు, నన్ను అన్నాడు. నేను అనుకున్నాను ఈరోజు వీడు అవమానిస్తుంది నన్ను కాదు, యావత్ క్రైస్తవ సమాజాన్ని వీడు అవమానిస్తున్నాడు. ఖచ్చితంగా క్రైస్తవులు చేసే ప్రార్థనకు వీడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను ఒకటే బలంగా నమ్ముతాను, జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పట్ట బహుభయంకరం. వాడు నన్ను 7 రోజులే ఆపగలిగాడు, కానీ నా ప్రభువు నిత్యత్వంతో వాడిని అగ్నిగుండంలో తగలబెట్టగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. వాళ్ళ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవమ్మా. నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను ముగించుకుంటాను. నేను మళ్ళీ హైదరాబాద్ పట్టణానికి ప్రతి ఆదివారం హైదరాబాద్కి వెళ్ళి స్టేషన్లో సంతకం పెట్టి రావాలి. కండిషన్ బెయిల్ ఇచ్చారు ఆదివారమే. మళ్ళీ మిగిలిన వారాలు అయితే బాగోదు, నేను పాస్టర్ని కదా. ఖమ్మం నుంచి 250 కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ రావాలి. ఈ విషయంలో నాకు సహాయం చేసింది మాత్రం నిజంగా న్యాయమూర్తి గారే. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు న్యాయబద్ధంగా ఆలోచించి నాకు నన్ను బయటకు పంపించారు. లేకపోతే 3 నెలల పాటు నన్ను జైల్లో ఉంచాలనుకున్నారు. 5 రోజుల పాటు పోలీసులు నన్ను కస్టడీకి అడిగితే ఆ తల్లి చెప్పారు ఒక మాట, దొంగతనం చేశాడా, రేప్ చేశాడా, హత్య చేశాడా, ఎందుకయ్యా మీకు కస్టడీకి అని అడిగింది ఆ తల్లి. ఆవిడికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత జరిగినా, రాష్ట్రంలో ఇంత భయంకరమైన పరిస్థితులున్నా ఒక్క రాజకీయ పార్టీ కూడా మన పక్షాన మాట్లాడాల. ఒక్క ఎమ్మెల్యే, మనం ఓట్లేసి గెలిపించుకున్న ఒక్క ఎమ్మెల్యే మన పక్షాన మాట్లాడాల. ఒక్క పార్టీ అధికార ప్రతినిధి మన పక్షాన మాట్లాడాల. మీ అందరికీ బాగా తెలుసు, మహాకూటమి రాజేష్ క్రైస్తవుల, ముస్లింల, దళితుల చెమట కష్టంతో ఎదిగిన వ్యక్తి. ఇతను మొదటి రోజే అక్కడికి వచ్చాడమ్మా. వచ్చి లోపలికి వెళ్ళాడు, పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళాడు. పోస్ట్ మార్టం దగ్గరికి కాదు, క్షమించండి, లోపలికి వెళ్ళాడు. ఏం మాట్లాడాడో తెలీదు. బయటకు వచ్చేసాడు. వచ్చి ఇది యాక్సిడెంటే, మీరు ఎవరు కలవరపడకండి అన్నాడు. అనేసరికి జనాలు వాటర్ బాటిల్స్ విసిరారు ముఖం మీద. పెద్ద ఎత్తున గొడవైంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని. జనాలంత కళ్ళ ముందు కనపడతా ఉంది అక్కడ ఏం జరిగిందో. ఇతను వచ్చి యాక్సిడెంట్ అన్నాడని జనాలు తిరగబడ్డారు, వెళ్ళిపోయాడు. రెండో రోజే గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కుమారులు నారా లోకేష్ గారు, జరిగింది యాక్సిడెంటే కానీ మీకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఒక 10% దర్యాప్తు కూడా చేపిస్తామని చెప్పారు. అరే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, పోస్ట్ మార్టం చేయలేదు. అసలు ఎందుకు చనిపోయాడో డాక్టర్లు నివేదిక ఇవ్వలా, ఏం జరిగిందో ప్రైమా ఫేస్లో ఎవరికి ఇంకా పూర్తిగా తెలియకముందే మొదటి రోజే చెప్పేస్తారు ఇది యాక్సిడెంట్ అని. నేను అడుగుతూ ఉన్నా. మళ్ళీ జనాలందరూ కూడా తిరగబడ్డారు. తిరగబడేసరికి 3వ రోజు వచ్చాడు. వచ్చి ఇది హత్యే, ఖచ్చితంగా ఇది హత్యే, పోలీసులను సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని సస్పెండ్ చేయాలి, ఎస్ఐని సస్పెండ్ చేయాలి. మా ప్రభుత్వానికి రాద్దాం అనుకుంటున్నారా, మా ప్రభుత్వాన్ని బదనం చేద్దాం అనుకుంటున్నారా, మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారా అని మాట్లాడాడు. అన్నాడు. సిట్టి దగ్గరికి వెళ్ళాడు. పోలీసులందరికీ, సిట్లో ఉండే అధికారులకు కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాడు. 4వ రోజే మళ్ళీ వచ్చాడు. ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్. నాకేమనిపించిందంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారా, మహాకూటమి రాజేషా అనిపించింది నాకు. పోలీసుల కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు, హోంమంత్రి గారి కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు, లోకల్ ఎమ్మెల్యే కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు.
ఆ మహాసేన మీడియాలో 24 గంటలు ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, తాగే చచ్చిపోయాడు, తాగే చచ్చిపోయాడు, తాగే చచ్చిపోయాడు. ఎవరిని అవమానించాలనుకుంటున్నాడు మహాకుటుంబి రాజేష్? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందిన తరువాత ఏ సేవకుడు కూడా మందు ముట్టడు. ప్రాణం పోతున్నా సరే ఏ సేవకుడు మందు తాగడు. వీళ్ళు ఏం ఆధారంగా తీసుకుంటున్నారు తెలుసా? ప్రవీణ్ అన్న సేవలానికి రాకముందు ఇదే కడపలో ఉన్నప్పుడు నేను మందు తాగాను, నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, నేను ఇష్టానుసారంగా తిరిగాను, రౌడీజం చేశాను అని అప్పుడు చెప్పాడే, ఆ మాటల ఆధారంగా తీసుకున్నారు. మేము ఒక్కటే చెప్పాం, నీకు డబ్బు కావాలంటే క్రైస్తవ సంఘం అంతా కూడా జోలి పట్టుకొని అడుక్కొని ఇస్తాం. పదవి కావాలా అందరం కలిసి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని పదవి ఇప్పిస్తాం. కానీ ప్రవీణ్ పగడాల అన్న వ్యక్తిత్వాన్ని చంపకు రాజేష్ అని చెప్పాము. ఆయన వ్యక్తిత్వం మీద మచ్చ వేయకు. ఇవాళ ఏమంటున్నారు తెలుసా? బయటకు వెళ్తే మీ పాస్టర్స్ అంతా తాగుబోతులు అంటున్నారు, మీ సంఘ కాపర్లందరూ కూడా తాగుబోతులేరా, మీకు రహస్య జీవితాలు ఉన్నాయంటున్నారు వీళ్ళు చేయబట్టి. మనిషిని చంపడం కంటే పెద్ద నేరం అండి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం, క్యారెక్టర్ని చంపడం. ఇవాళ ప్రవీణ్ పగడాల అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఎవరిని అరెస్ట్ చేస్తే కేసు డైవర్ట్ అయిద్దని చూసి నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నేను అనుకుంటాను, నాకు జుట్టు అంటే చాలా ఇష్టం అండి బాబు, మెడ దాకా ఉంటుంది నా జుట్టు. వాడు తీసుకెళ్ళడమే లేటు, ముందు పక్క నుండి మరి డిప్ప కటింగ్ కొట్టించాడు. నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను, జుట్టు మాత్రం తప్ప అనుకునేవాడిని. నేను అడగకుండానే తీసుకున్నాడు ప్రభు నా దగ్గర నుంచి జుట్టుని. ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ మన గురించి ముందుకు రాలేదుగా. పార్టీలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అనేవాడు, అభిలే ఇక నువ్వే మాట్లాడేది. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అనేవాడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని అలాగే పడుకొనివ్వండి, జూలు పట్టుకొని లేపారో వాళ్ళు లెగిచారో వాళ్ళు వేటాడతారు అని చెప్పేవాడు. ప్రవీణ్ పగడాల అన్న మరణంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాయి క్రైస్తవ సింహాలన్నీ. నేను చెప్తా ఉన్నా నీ బాగా మీరు అంటరాని వాళ్ళని ఎవరిని అంటున్నారో, మీకంటే ఎక్కువగా ఆంగ్ల భాషను మాట్లాడగలరు, మీకంటే ఎక్కువగా స్పష్టమైన భాష వినిపించగలరు, మీకంటే భాషగా ఉండగలరు, మీకంటే అద్భుతంగా జీవించగలరు. కానీ యేసుక్రీస్తు బట్టి ఆగాం. ఇవాళ మా గొంతును నరికారు కాబట్టి ఇంకా ఏ గొంతు దానికి వ్యతిరేకంగా వచ్చినా సమాధానం చెప్పకుండా మాత్రం వదిలిపెట్టాం. సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ వాడు వస్తాడో, ఏ రాజకీయ పార్టీ వాడు వస్తాడో, ఎవడొచ్చి ఓటు అడుగుతాడో చూస్తాను. ఏంటండి 8,000 మందికి పాస్టర్ల గౌరవ వేతనం ఎంతమందికి పడ్డదండి? పాస్టర్ల గౌరవ వేతనం ఎంతమందికి పడ్డది? 8,000 మందికి పడ్డది కదా. అధికారంలోనికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అడిగితే దిక్కు లేదు. కానీ మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులో? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులో? చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాసుకో, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మాకు బస్సులు పగలగొట్టడం రాదండి, మాకు రాళ్ళు ఇస్తడం రాదు, పెట్రోల్ బంకులు తగలబెట్టడం రాదు, మనుషులను చంపడం రాదు, కత్తులు పెట్టి పడవడం రాదు, ఎన్నుపోట్లు పడవడం రాదు, జెండాలు మార్చడం రాదు. మాకు తెలిసింది ఒకటే, యూనిటీగా ఒక్కసారి నిలబడ్డామో ఎవరినైనా నేల నాకి వదిలిపెడతాం. ఓ మహాకూటమే కాదు, మిగిలిన 2 పార్టీలు కూడా రాలా. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇప్పటికి జరిగిన నష్టం చాలు, ఇంకో ప్రవీణ్ పగడాల సంఘంలో చనిపోవడానికి వీలు లేదు. క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సంఘం నాకేంటంటే అండి, నేను బయలుదేరి వస్తుంటే నాకు 1.5 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, వెళ్ళొద్దు అని. ఏమంటాను, నాకు ఇప్పటికి 40 ఏళ్ళు, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను, చచ్చిపోతాను. కానీ ఈ పిల్లలు ఎట్లా బతకాలి ఇక్కడ?
ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారే, బయటికి లాక్కెళ్ళి